ఆయన కృప ఎంత విస్తారముగా విస్తరించబడుతూ ఉందో. 7వదిగా మనం చూస్తే 21వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా ఆదామునకు భార్యకును చర్మము చొక్కాలను చేయించి వారికి తొలగించాడు. వదిలేయచ్చు కదా, వారిని విడిచిపెట్టేయచ్చు కదా, వారిని పాపం చేశారు వదిలేయచ్చు కదా. కానీ దేవుడే ఈ మానవునికి నాగరికత తెలియచేయడం ప్రారంభించాడు. చర్మపు చొక్కాలు చేయించడం ఒక ఎత్తు అయితే తొడిగించాడంట. తెలియదు కదా మరి ఎలా తొడుక్కోవాలో. చర్మపు చొక్కా వేయాలంటే కొలతలు తీసుకోవాలి కదా, కొట్టాలి కదా. దేవుని స్తోత్రం. మొట్టమొదటి దర్జీగా ఉన్నాడు, టైలర్గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇది చర్మపు చొక్కాయి కాబట్టి చర్మకారులు మాత్రమే కుట్టగలిగే నైపుణ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఏమై ఉన్నాడనంటే ఒక రకంగా మాదిగవాడై ఉన్నాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అవునా కాదా? చర్మపు చొక్కాలను కుట్టాడంటే ఆయన ఒక మాదిగవాడు. అంటే నీ కోసం ఏ రీతిగా నేను మారిపోవడానికి, తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని గమనిస్తే ఎంత కృప మన పట్ల ఆయనకు ఉందో. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ దయలేని క్షణము, నీ కృపలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. చర్మపు చొక్కాలు చేయించి దేవుడే వారికి ఏం చేశాడు? తొడిగించాడు. మీరు షూట్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్తే కనుక ఆ షూట్ తొడుక్కోవడం నీకు ఇచ్చేడు వాడు. వెనక అలా పట్టుకుని ఉంటాడు. 2 చేతులు వెనక్కి పెట్టాలి. ఆ చేతుల్లోకి మన చేతుల్ని వాడే పెడతాడు. అప్పుడు ఇలా అనుకోమంటాడు. ఇలా అనుకుంటే అది పైకి. ఇదంతా ఎవరు చేశారు తెలుసా? దేవుడే, పరిశుద్ధాత్ముడే, క్రీస్తు ప్రభువారే, తండ్రి అయిన దేవుడే ఆదాము అవ్వలకు చొక్కాలు చేయించిచ్చాడు. చెప్పాలంటే షూట్, అంతేనా? పైనుంచి ఇక్కడ దాకా షూట్ చేసి ఇచ్చేసాడు. సిగ్గు లేకుండా నువ్వు ఉండడానికి, నీ సిగ్గును తొలగించడానికి, నీ సిగ్గును మరుగు చేయడానికి ఎంత కృప చూపించాడు అనంటే ఈ రోజున ఈ మనుషులందరూ కూడా ఇంత చక్కగా స్వేచ్ఛగా మనగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు అనంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి సివిలైజేషన్ అనగా నాగరికత ప్రారంభింపజేశాడు దేవుడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాము. హల్లెలూయా. ఇది ఆయన కృప, ఇది ఆయన కృప. ఏ బర్రెనిచ్చాడో బలి తెలియదు, ఏ గురినిచ్చాడో బలి తెలియదు, కానీ దానిని చక్కగా ఒక చర్మపు చొక్కాయిగా చేయించి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. కనుక ఇంత కృప మన పట్ల ఆయన చూపించాడు. జక్కయ్యని అంటాడు కదా ఆయన, జక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అర్హత ఉందా? జక్కయ్య గారికి అర్హత ఉందా? ఎందుకనంటే పాపాలు చేశాడెన్నో, అన్యాయాలు చేశాడు ఎన్నో, తప్పులు చేశాడు ఎన్నో, అక్రమార్జన చేశాడు ఎంతో. కానీ ఈ రోజున అతని పరిస్థితి ఏమంటే, దేవుడు నువ్వు దిగొచ్చేసే, నీ ఇంట నేను ఉంటానని. అర్హత లేని వ్యక్తికి అర్హతనిచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చి వేశాడు, రక్షణ భాగ్యాన్ని అందించి వేశాడు. కనాను స్త్రీ ఉంది, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, మీరు వచ్చి నా కుమార్తెను బాగు చేయండి అని అడిగితే ఆయన అన్నాడు కదా, దాక్షిణ్యంగా అన్నట్లుగా ఉంటుందన్నమాట. అమ్మా, ఇశ్రాయేలులో నశించిన వారి కోసమే నేను వచ్చాను తప్ప నీ కోసం నేను రాలేదు అని అంటే ఆమె అంటుంది, నిజమేనయ్యా, వాళ్ళ కోసమే వచ్చావు. ఈ రొట్టె అనేటువంటిది ఒక రక్షణ అయితే, రక్షణ వారికి ఇవ్వడానికి వస్తే బల్ల మీద కూర్చొని తింటున్నప్పుడు రొట్టె కిందకు పడుతుందా లేదా? మాకు తెలియదండి అనొచ్చేమో. అన్నం తింటున్నప్పుడు మీ కంచం పక్కనే
ఆ, ఏమంటారు వాటిని? ఇంకో మాట ఉంటుంది దానికి. ఎంగిలి మెతుకులు పక్కన పడుతున్నాయి కదా, అలాగే వారు తినే రొట్టెలో నుంచి కూడా ఏం పడతాయి కిందకి? మళ్ళీ చెప్పాలి, ఎంగిలి రొట్టె మొక్కలు. అవి చాలయ్యా నాకు. కాకపోతే దానిలో ఉన్న శక్తి దీనిలో ఉంది కదా, అదే అన్నం కదా, అదే రొట్టె కదా, అదే రక్షణ కదా. వాళ్ళకి రక్షణ ఇచ్చేయడానికి తెచ్చిన రొట్టెలో నుంచి కొంచెం మాకు చాలు, మేము మా బ్రతుకులు సాగదీసేస్తామనంటే ఆయన అన్నాడు. అందుకు ఆయన ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. చెప్పలకొడి దేవుని మహిమ పడతామా. తన కృప విస్తరింపజేసిన క్రమం ఇది. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అందరికీ ఆయన కృప వర్తింపచేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనము ఈ కనాను స్త్రీ యొక్క జీవితంలో చూస్తున్నాం. ఏమే శపించబడినటువంటి వంశమునకు చెందినటువంటిది, శాపగ్రస్తమైనటువంటిది. ఎవరు కుమార్తె? ఎవరు కుమార్తె? కనాను. కనాను ఎవరు? నోహ యొక్క ముగ్గురు కుమారులు. ఎవరైతే దిశమలను చూచి చెప్పాడు అతని యొక్క వంశములు వచ్చినటువంటి వాడు కనాను కనుక అతని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా ఏం పొందారనంటే శాపగ్రస్తులుగా ఉంచబడ్డారు. ఇప్పుడు శాపగ్రస్తమైన ఆమె జీవితము, ఆమె వంశము ఇప్పుడు ఏమైందనంటే విమోచించబడింది. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. రక్షణ విస్తరించబడింది, కృప విస్తరించబడింది. కృప మరలా తన యొక్క సరిహద్దులను దాటుకుని బయటికి వచ్చేసింది. ఆ అన్య జనాంగములకు, శాపగ్రస్తమైనటువంటి వారి జీవితాలకు కృప వెళ్ళింది. నేను అంటాను ఇప్పుడు కూడా, ఆమె కొంగు పట్టుకునే మనం ఏమవుతున్నాం చెప్పండి? మనం కూడా ఎవరు అన్యజనాంగమే కదా. మనల్ని దేవుడు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నాడనంటే ఆమె అడిగింది, మేము కుక్క పిల్లలమేనయ్యా, ఆ రొట్టె ముక్క మాకు చాలయ్యా, చాలయ్యా, ఆ కృప చాలు, నీ కృప నాకు చాలు, అది ఎంతైనా పర్వాలేదు, రక్షణ అనే కృప మాకు ఇచ్చివేశావు, అంతకన్నా కావలసింది మాకు ఇంకేమీ లేనే లేదయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే జక్కయ్య కూడా ఎక్కడ వాడయ్యానంటే ఎరుకో పట్టణ వాస్తవ్యుడు. ఎరుకో కూడా ఏమై ఉన్నది? శపించబడినటువంటి ప్రదేశమే, పట్టణమే, శాపగ్రస్తమైనటువంటి పట్టణమే. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్యను దేవుడు రక్షించుకున్నాడు. ఈ రోజున నీకు నాకు అట్టి కృపనివ్వడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరొక విషయాన్ని మనము గమనిస్తే, పాత నిబంధనలు సౌలు యొక్క మనవడు జొనాథాను యొక్క కుమారుడు అయినటువంటి మెఫీబోషెత్ అనేటువంటి ఆయన. ఈ మాటకు అర్థం ఏమిటంటే అవమానపు నోట్లో నుంచి వచ్చినటువంటి వాడు అని అర్థం. అతనికి దేవుని కృప ఎలా ఉందో చూస్తే గొప్ప సంతోషం మనకు కలుగుద్ది. నీకు అంతే, నాకు అంతే, అదే సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. సౌలుని గురించి యోనాతానుని గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు, వాని దాది వారిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోయినప్పుడు వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్, అనగా అవమానమునకు ప్రతిరూపముగా ఉన్నటువంటి వాడు. ఒకేసారి 5 సంవత్సరాల ప్రాయంలో ఎవరిని కోల్పోయాడనంటే తండ్రిని కోల్పోయాడు. అలాగే తాత అనగా మహారాజును కోల్పోయాడు, యువరాజును కోల్పోయాడు. నిజంగా ఇతని జీవితంలో తరువాత రాజు అవ్వవలసినటువంటి వాడు. ఆ వరుస క్రమంలో ఇప్పుడు ఎలా మారిపోయాడనంటే దాది ఎత్తుకొని పారిపోతున్నప్పుడు పడిపోయి కాళ్ళు విరిగిపోయి ఒకరి సహాయం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితికి దిగిపోయాడు. అతని జీవితం అయిపోయింది. అతని జీవితానికిగా జీవించడానికి కానీ బ్రతకడానికి కానీ అవకాశం లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు.
సహజంగా రాజుకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే ఆనాటి కాలంలో ఏం చేసేవారు అంటే అటువంటి వారిని అందరినీ చంపేసేవారు. ఉపకారములను ఇచ్చేటువంటి వాడు ఆయన, అపకారాలని దగ్గరికి రానివ్వకుండా బాపేటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇది ఆయన ఉచితమైనటువంటి శ్రేష్టమైన కృప ఎవరి పట్ల ఉంచబడిందనంటే మెఫీబోషెతు యొక్క జీవితంలో దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అదే వచనంలో ఏమంటాడు ఆయనంటే, భూమి అంతా మరలా నేను నీకు ఇస్తాను. ఏమిస్తాడు ఇప్పుడు? భూమిని ఇస్తాడంటే స్వాస్థ్యం ఇస్తాడు. భూములన్నీ ఎవరొకరు వేసుకుపోయారు, అవునా? ఇంకా రాజుగారి లేనప్పుడు ఇంకేంటి? ఇంకా రాజుగారి లేకపోతే చెప్పాలి, రాజ్యాలు ఉన్నాయా? రాజ్యాలే లేవు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. భూమి మీద ఏకీభవించిన ఎలాంటి పరలోకమందున నా తండ్రి వల్ల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ భూమి మీద నువ్వేదైతే విజ్ఞాపనలు చేస్తావో, మెఫీబోషెతు అనుకున్నాడా? ఎన్ని పొలాలు ఉన్నాయి నాయి, మా నాన్నగారు మా తాతగారి యొక్క సంపాదన అంతా పరుల పాలైపోయింది అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ప్రభువా, ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా విధానం ఏంటి, ఈ భూమిని మరలా నాకు రావా అని చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు. భూమి మీద నువ్వు చేసిన విజ్ఞాపన ఆయన విన్నాడు కనుక ఈయన భూములన్నీ మరలా తిరిగి దేవుడు ఆయనకి ఇచ్చివేశాడు. నీ పెదవులలో వచ్చిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత నీవు అతనిని ఎదుర్కొంటూ ఉన్నావు. ఇదే కృప. నువ్వు కాదండి ఎదుర్కోవడం. ఎవరు ఎదుర్కొంటారట? ఎవరైనా మీ ఇంటికి మంత్రి గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో లేక మోడీ గారో వస్తున్నాడని అంటే ఇంట్లోకి వచ్చేదాకా కూర్చుని ఉంటావా? ఇంట్లో నువ్వు ఆయన ఎక్కడ దిగుతాడో అక్కడే ఉంటావు. వెళ్ళి కారు ఇక్కడ దిగుతాడు పలానా చోట, ఆ రోడ్లో నడుచుకుని వస్తాడు మీ ఇంటికి అంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సాధారణంగా స్వాగతం చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇస్తావు కదా. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడు? ఆయనంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవా నీవే నన్ను ఎదుర్కొంటూ ఉన్నావు. ఎంత గొప్ప ధన్యత ఇది. ఎదుర్కోవడం అనేది చిన్న విషయం అటండి. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చిన కుమారుడిగా మారాడు. ఆ తండ్రి దూరము నుండి చూచి పరిగెత్తుకుని పోయి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పండగ చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మెఫీబోషెతు జీవితంలో కూడా పండగ ప్రారంభమైంది. ఇంతవరకు ఉన్నటువంటి దుఃఖ దినాలు పోయాయి. నీ దుఃఖ దినములకు ప్రతిగా దేవునికి ఏమిస్తాడు? నీ నోటికి నవ్విస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడికను క్షీణించడు. ఎప్పటికీ నీకు సంతోషాన్ని ఇవ్వడానికి తన కృపావర్షాన్ని మీద కురిపింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మెఫీబోషెతు జీవితం మరలా తిరిగి ఫలింపులోనికి వస్తూ ఉంది. స్వాస్థ్యం మరలా తిరిగి దేవుడు ఇచ్చేశాడు. తర్వాత 4వదిగా ఏమిటైనా 7వ వచనంలోనే, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత దీవెనండి. ఇప్పుడు మరలా అది చాలు అనుకుంటాం. ఏంటి? చంపలేదు చాలు, ప్రాణాలు బ్రతికాయి. లేదయ్యా చంపడమే కాదు, నేను నీకేం చేస్తాను? రెండవది ఉపకారం చేస్తాను. చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. అదే కాదయ్యా, నువ్వు పోయినటువంటి భూములని మరలా తిరిగి కోల్పోయినవన్నీ తిరిగి నేను ఇస్తానయ్యా. మహాభాగ్యమయ్యా. ఇంకా ఏమంటున్నాడు? వరాలు ఇంకా ఆగిపోలేదు సుమా. ఇంకా ఏమన్నాడు? నా భోజనపు బల్ల దగ్గర నువ్వు నిత్యము కలిసి ఏం చేయాలి? ఏంటి రాజుగారితో కూర్చుని భోజనం చేసే విషయం చిన్న విషయమా? దేశాన్ని పాలించేటువంటి వాడు, యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి వాడు, ఈ మహా రాజు అనేటువంటి ఈయన ఎక్కడున్నాడు? ఆయనంటే బల్ల దగ్గర ఉండగలిగేటువంటి అవకాశం ఇచ్చాడు. అది కూడా కోల్పోయిందే కదా. ఏది? రాజు బల్ల దగ్గర కూర్చుని తినేటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే రాజుగారు మనవాడు కదండి. ఎక్కడ కూర్చుని తినేవాడు అతను?
అదే బల్ల మీద కూర్చునేవాడు. ఏ స్థానం అయితే కోల్పోయాడో మరలా తిరిగి అదే స్థానాన్ని తీసుకుని వచ్చి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. చెప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి పడిపోయావో మరలా తిరిగి అక్కడే ఆయన కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థాయిని ఎవరైనా తగ్గించవచ్చేమో కానీ నీ దేవుడు నీ స్థాయిని తగ్గించడు. ఎంత మాత్రము నీ స్థాయిని ఆయన తగ్గించేవాడు కాదు కాదు కాదు. మరలా తిరిగి కోల్పోయినవన్నీ ఇస్తూ ఉన్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే యేసుప్రభువు వారు అంటున్నారు కదా, 22:29, నా తండ్రి రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంట? తీర్పు తీర్చే స్థాయి ఇచ్చేసాడు దేవుడు. ఎక్కడ కూర్చుంటారు ఇప్పుడు? ఆయన బల్ల యొద్ద కూర్చుంటారు, ఆయనతో పాటుగా సహవాసములో కలిగి ఉంటారు అంటున్నాడు ఆయన. నిజమే. యోగ్యత లేని నీకు ఏమిస్తున్నాడనంటే, తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా అతను నేను కలిసి ఏం చేస్తాను చెప్పండి? భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వదిగా మనం చూస్తే 10వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన రాజు ఏమని ఆజ్ఞాపిస్తాడు తెలుసా? షేబాకి ఏమంటున్నాడు ఆయన? 10వ వచనం, ఎంత మాట అండి ఇది, ఎంత చక్కని విషయం అండి ఇది. షేబాను పిలిచి ఏమంటున్నాడు? నువ్వు చేయాలి, నీ కుమారులు చేయాలి, నీ దాసులు చేయాలి. ఎంత వరం ఇచ్చేసాడండి. ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు మరలా అతనికి ఏమైపోయారు? సహకారులుగా మారిపోయారు, ఉపకారులుగా మారిపోయారు. నా శత్రువులు ఎదుట నీవు నాకు, ఎవరి దగ్గర అయితే నువ్వు ఉన్నావో వాళ్ళే నీకు మరలా ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి? సహకారులుగా నీకు ఉండడానికి సహకారులే. ఇప్పుడు ఏంటిది? అధికారికమైన సహకారం. ఇంతవరకు చూచారు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఎలా ఇచ్చేసాడంటే, ఆ భూములన్నీ ఏమైతే ఉన్నాయో మీకు నేను స్వాధీనం చేస్తాను, నువ్వు నీ కుమారులు నీ దాసులు ఏం చేయాలి? దానిని సేద్యం చేస్తుంది. అంటే సహకారులను ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఉద్ధరించు సహాయులను, వృద్ధాప్యామున మసలా వీలు లేనప్పుడు, వృద్ధాప్యామున మసలా వీలు, ఉద్ధరించు సహాయులనంపగలవు, ఉద్ధరించు సహాయులనంపగలవు. యేసు ప్రభువామా హితబోధకుండ, యేసు ప్రభువామా. ఉద్ధరించే సహాయకులు ఇస్తాడా లేదా? సహాయకులను దేవుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. తల్లికి ఒక సంరక్షకుని ఇచ్చి తల్లిని విడిచిపెట్టాడా దేవుడు? ఆయన శిలోములో ఆమె శ్రమలో ఉన్నా సరే తన తల్లికి ఎవరినిచ్చాడు? సంరక్షకుడిగా, సహకారిగా ఇచ్చేశాడే. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాడమ్మా. సహాయకుల్ని ఇస్తాడు. నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు నీ సహకారుల్ని ఇస్తాడు. ఇప్పుడు దావీదు సహకారుల్ని ఏర్పాటు చేశాడు. అతని యొక్క పొలములను సేద్యము చేయడానికి ప్రత్యేకమైన విధానాన్ని ఏర్పాటు చేసేసాడు. నీ పట్ల కూడా దేవుడు, నువ్వు లేవలేకుండా ఉంటావు ఒక్కొక్కసారి, ఇంట్లో ఒంటరిగా ఉంటావు ఒక్కొక్కసారి, సరిగ్గా ఆ సమయానికి నువ్వు లేచి నడుక వేయడానికి అవకాశం పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఎవరో ఒకరిన టయానికి పంపిస్తాడు. చూసావు? ఏమంటావు వాళ్ళని? ఇప్పుడు దేవుడిలాగా వచ్చావయ్యా. దేవుడిలా రావడం కాదు, దేవుడే పంపించాడు కనుక దేవుడిలాగే. అంటే సహాయం చేసేటువంటి వాడు, న్యాయం తీర్చేటువంటి వారు ఏమవుతారు? దేవుళ్ళే అవుతారు.
నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్పిన మాట. దేవుడి దగ్గరికి తీసుకురావాలి. 21వ అధ్యాయము 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను. కింద ఫుట్ నోట్లో ఏముంది అంటే దేవుడా అక్కడ? దేవుడు మోషేతో ఏమన్నాడు? నీకు నోరుగా ఎవరుంటారు? నువ్వేమవుతావు అతనికి? రాజుకు నువ్వు ఎలా ఉంటావు? దేవుడుగా ఉంటావు. అంటే సహకరించేటువంటి వారు, సహాయపడేటువంటి వారు ఏమంటారనంటే దేవుడిలా వచ్చావయ్యా సమయానికి అంటారా లేదా? ఆ దేవుడు నిన్ను పంపించాడు అంటారా లేదా? ఇది కృప. ఎంత కృప అంటే ఈ కృపను నువ్వు వర్ణించలేవు. ఆ సమయానికి లేవనెత్తేవాడు ఆయనే, ఆ సమయానికి శక్తినిచ్చేవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే. వృద్ధాప్యమున మసల వీలు లేనప్పుడు ఉద్ధరించు సహాయకులు పంపిస్తున్నావు ఆ సమయానికి. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత గొప్ప దేవుడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు. ఎందుకని? నన్ను నీవు వదిలిండలేక. ఆయన ఎదుర్కొంటాడు. ఆయన నేను వదిలిండలేక నీ కోసం వచ్చేస్తాడు. ఆయన వచ్చేసేవాడా లేదా? ఆయన ప్రతిరోజు సాయంకాలం వచ్చేసేవాడు ఆదామవ్వల దగ్గరికి, వదిలిండలేక వచ్చేసేవాడు. అబ్రహాము బాధలో ఉండి గుడార తోరణగలా దిగాలుగా ఉండి వచ్చేసాడు. ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. సహాయముగా ఆయనే వచ్చేస్తాడు, సహాయకుడిగా ఆయన వచ్చేస్తాడు. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది. అంటే నోటి మాటలతో కాదయ్యా నువ్వు చెప్పేది. పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్పడం కాదు, రంగంలో దిగిపోతావు నన్ను పట్టుకోవడానికి. నిజమైన ధన్యత నాది, నిజమైన ధన్యత నాదేనయ్యా. ఎవరికి ఉంది భాగ్యం? సహాయకులు ఇచ్చేసావు, కాళ్ళు లేవు నాకు, కానీ ఇప్పుడు నాకు ఏమి ఇచ్చేసావు? అభయాన్ని ఇచ్చేసావు. రెండవది ఏమి ఇచ్చేసావు? నువ్వు నాకు ఉపకారం చేసేసావు. మూడవది స్వాస్థ్యం ఇచ్చేసావు. నాలుగవది నీ బలయుద్ధ భోజనం చేసే భాగ్యం ఇచ్చేసావు. ఇప్పుడు నాకేమిస్తున్నావు అంటే సహకారులు ఇచ్చేస్తావు. ఎందుకన్నా ఇంకేం కావాలయ్యా నాకనంటే అబ్బాయి ఇంకా లేదు, ఇంకా ఇస్తున్నాను. ఏమన్నాడంటే పంట ఇవ్వబడును. దేవుని స్తోత్రం. పంట ఇవ్వబడును, నీకు కావలసినంత ఆహారం. ఇప్పుడు ఇంతవరకు ఒకరి దగ్గర ఉండి వాళ్ళు పెడితే తినేటినటువంటి ఈ మెఫీబోషెత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అందరికీ పంచివ్వగలిగే అవకాశం ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ పంటను ఇవ్వగలిగేటువంటి ధన్యత దేవుడు గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. అంటే లేని స్థితిలో నుంచి, అనాథ స్థితిలో నుంచి, ఒకరి దగ్గర చేయి చాపాల స్థితిలో నుంచి ఇప్పుడు అందరికీ పంచి పెట్టగలిగారు. ఎవరైతే అతను చూచారో ఇప్పుడు ఆ కుటుంబం అంతా మెఫీబోషెత్తును బట్టి ఏమవుతుంది అంటే ఆశీర్వదించబడదు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎంత గొప్ప కృప ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఈ కృపావరం ఎంత గొప్పది. అవకాశం లేని వానికి, అర్హత లేని వానికి దేవుడు ఏమిచ్చాడు అనంటే అర్హత ఇచ్చేస్తాడు. ఇక చివరిగా ఏమిటి అనంటే 11వ వచనము, మహా గొప్ప భాగ్యం. నీ దాసుడిని నేను చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. చెప్పకూడదు దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి మరలా? ఇవన్నీ వరాలతో పాటుగా ఇంకా గొప్ప కృపావరం ఏమిటయ్యానంటే
నువ్వే రాజకుమారులో ఒక రాజకుమారుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. కాళ్ళు లేనివాడు రాజకుమారుడుగా మారిపోయాడు, యువరాజుగా మారిపోయాడు. అంత ధన్యత. నీకు అర్హత లేదు. నీకేం లేదు? అర్హత లేదు. నీకేమి లేదనంటే అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేశాడంటే మనల్ని ప్రేమించుచు, చెప్పాలి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మహిమయు క్షమాపణ కృప నీకు ఇచ్చి ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఆయనంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకునే ధన్యత. నీవిక దాసుడవు కాదు. ఇప్పుడు ఏంటి చెప్పండి? దాసుడవు కాదు, వారసుడవే. గలతీ 14 మనం చూస్తే, అయితే కాలం పరిపూర్ణ కుమారుని పంపెను పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఏ కుమారుడయ్యాడు? ఇప్పుడైనా మెఫీబోషెతు ఏ కుమారుడయ్యాడు? రాజకుమారులలో ఒకరిగా మార్చబడ్డాడు. మీరు ఇప్పుడు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక చెప్పకూడదాం. ఒకసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మెఫీబోషెతు ఎక్కడి నుంచి వచ్చేసాడు? ఇప్పుడు నీవిక దాసుడవు కాదయ్యా, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసులవే. కనుక చెప్పకూడదు. దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని ద్వారా వారసుడిగా మారిపోయావు. ఇక నువ్వు దాసుడవు కాదు, నువ్వు కుమారుడవు. కుమారుడవైతే ఆటోమేటిక్గా ఏమొచ్చేది? నీకు వారసత్వం వచ్చేస్తుంది. ఎంత కృప చూపించాడు ఆయన! క్షమాపణ కృప నీ పట్ల ఆయన ఎంత హెచ్చుగా ఉంది అని అంటే, మనము అంతే, ఎందుకు పనికిరాని వాళ్ళం, అనాథలం, అభాగ్యులం. అట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. భయపడొద్దంటున్నాడు. తర్వాత నీకు ఉపకారం చేస్తానంటున్నాడు. నీకు స్వాచ్ఛంగా ఇచ్చేస్తాను మళ్ళీ తిరిగి అన్నాడు. నా భోజన బల దగ్గర నువ్వు ఉంటావు అన్నాడు. సహకారులు ఇస్తాను, పంట తింటావు. 7వది ఏంటి అంటే రాజకుమారుడిగా వచ్చేసావు. రాజకుమారునిగా దేవుడిని మార్చుకుంటున్నాడు. ఇంతకన్నా కృప ఇంకేమైనా ఉందా? అట్టి కృపా సమాధానము గలవాడు. ఎవరు చెప్పండి? కృపా సమాధానము గలవాడు మనకు తోడుగా ఉన్నాడు. తన కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్హతలు లేని నీకు అర్హతని ఇస్తాడు. భయపడొద్దు. ఆయన ఖచ్చితంగా నిన్ను రాజకుమారుని చేస్తాడు, రాజకుమార్తెని చేస్తాడు. అట్టి ధన్యత, అట్టి కృప వరము మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు. మాతో మాట్లాడిన తండ్రి, శాపాలలో మాకు వరాలు ఇచ్చావు. అర్హత లేని మెఫీబోషెతుకు గొప్ప అర్హత, రాజకుమారుని వరస ఇచ్చేస్తావు. మాకటి రీతిగా ఇచ్చిన దేవా, కాపాడుకుంటూ సాగడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.